హలో ఫ్రెండ్స్, మీరంతా ఒక అద్భుతమైన కథ వినడానికి సిద్ధంగా ఉన్నారా? ఒక్కసారి ఊహించుకోండి. ఒక గొప్ప సామ్రాజ్యాన్ని పాలించే మహారాజున్నాడు. అవును ఫ్రెండ్స్, అదే మన శ్రీకృష్ణదేవరాయలు. ఆయన ఎప్పుడూ నవ్వుతూ ఉండేవారు కదా. ఆ, కాని ఉన్నట్టుండి ఆ నవ్వు మాయమైపోయింది. అవును పాపం. ఆయన మామూలుగా మాట్లాడటం మానేసి కేవలం ఎవరికీ అర్థం కాని చిక్కు ప్రశ్నలు, పొడుపు కథలు మాత్రమే మాట్లాడటం మొదలుపెట్టారు. నిజంగా అదొక విచిత్రమైన సమస్య. ఎవరైనా ఏమైనా అడిగితే జవాబుకు బదులుగా ఒక వింతైన చిక్కు ప్రశ్న ఎదురొచ్చేది. మరి రాజ్యంలోని గొప్ప వైద్యులందరూ వచ్చారు కదా. వాళ్ల పురాతన పుస్తకాలు వెతికి రకరకాల మందులు తయారుచేసి ఇచ్చారు. అయినా ఆయన ఎందుకు కోలుకోలేదు? ఎందుకంటే ఆయనకొచ్చింది శరీరానికి సంబంధించిన జబ్బు కాదు కదా. అతిగా ఆలోచించడం వల్ల వచ్చిన ఒక రకమైన మెదడు అలసట అది. ఓహో, అంటే పుస్తకాల్లోని మందులు దాన్ని నయం చేయలేకపోయాయన్మాట. మరి రాజుగారిని ఎవరు కాపాడగలరు అని అందరూ భయపడ్డారు కదా. అవును, అక్కడే మన కథలో ఒక గొక్క మలుపొచ్చింది. ఎంతో తెలివైన తెనాలి రామకృష్ణుడు సభలోకి వచ్చాడు. రామకృష్ణుడు వచ్చి, మహారాజా, ఈ వ్యాధికి చేదుమందులు కాదు, అందమైన అనుభూతులే అసలైన మందు అని భలే ధీమాగా చెప్పాడు. కరెక్ట్. ఆయన అలా చెప్పి రాజుగారి కోసం ఒక మౌనవనం, అంటే ఏ చప్పుడూ లేని నిశ్శబ్దమైన తోటను ఏర్పాటుచేశాడు. ఒక్క నిమిషం ఆగు. అసలు రాజుగారు పిచ్చిపొడుపు కథలు చెబుతూ బాగా అలసిపోయి ఉంటే ఏ అలికిడి లేని తోటలోకి పంపిస్తే ఆ నిశ్శబ్దం ఆయనకు మరింత భయంకరంగా అనిపించదా? భలే ప్రశ్నడిగా. కాని ఆ మౌనవనం మామూలు తోట కాదు. అక్కడ మనసును శాంతపరిచే ఒక అద్భుతం దాగి ఉంది. వావ్! అదేంటో నేను చెప్పనా? ఆ తోటలో ఒక మూగ తోటమాలి ఉన్నాడు. అతను మెల్లగా రాజుగారి దగ్గరకొచ్చాడు కదా. అవును, వచ్చి ఒక మెరిసే చిన్న విత్తనాన్ని రాజుగారి చేతిలో పెట్టి దాన్ని మట్టిలో నాటమని సైగ చేశాడు. ఆ తర్వాత జరిగిన మాయ చాలా ఆసక్తికరం ఫ్రెండ్స్. కొద్ది రోజులకు ఆ విత్తనం నుండి ఒక వింతైన మొక్క మొలకెట్టింది. నిజంగా వింతే. దానికి రంగురంగుల శబ్దపుష్పాలు వికసించాయి. ఆ పూలను చేతితో అలా తాకగానే ఆహా! గాలిలోంచి ఎంతో మృదువైన, మనస్కు హాయినిచ్చే సన్నటి సంగీతం వినిపించడం మొదలైంది. అద్భుతం కదా. కాని సభలోని పండితులు ఈ చిన్న మొక్కను చూసి వెక్కిరించారు. ఈ చిన్న పూల మొక్క మహారాజును ఎలా కూలుకునేలా చేస్తుంది అని పగలబడి నవ్వారు. వాళ్ళు నవ్వినా సరే రాజుగారు మాత్రం నమ్మకం కోల్పోలేదు. ఎందుకో తెలుసా? ఆ పూల నుండి వస్తున్న ఆ మాయా సంగీతం ఆయన మనసును నేరుగా తాకింది కాబట్టి. అవును, ఆయన బుర్రలో పడిపోయిన ఆ చిక్కుముళ్లను, ఆ ఆలోచనల గందరగోళాన్ని ఆ ప్రశాంతమైన సంగీతం మెల్లమెల్లగా విప్పుతూ వచ్చింది గదా. సరిగ్గా చెప్పావు. ఆ తర్వాత మూగ తోటమరి మరో అద్భుతం చేశాడు. తోటలోని రకరకాల పూల సువాసనలన్నిటినీ కలిపి ఒక సుగంధాల ఆర్కెస్ట్రా సృష్టించాడు. అర్రే, భలే ఉంది పేరు, సుగంధ ఆర్కెస్ట్రా. అంటే ఆ పరిమళాలు గాలిలో కలిసిపోయి ఒక గొప్ప మాయ చేశాయనమాట. అవును ఫ్రెండ్స్, ఒకవైపు చెవులకు హాయినిచ్చే పూల సంగీతం, మరోవైపు మనసును కట్టిపడేసే ఆ అద్భుతమైన సువాసన, ఇవి రెండూ కలిసిపోయాయి. ఇవి మహారాజుగారిని ఎక్కడికో తీసుకెళ్ళిపోయాయి కదా. ఆ మధురమైన సువాసనలు పీల్చగానే ఆ రాజుగారికి తన పాత సంతోషాలు, మర్చిపోయిన అందమైన జ్ఞాపకాలు అన్నీ గుర్తొచ్చాయి. ఇంకేముంది, ఎన్నో వారాల తర్వాత రాజుగారు ఒక్కసారిగా బిగ్గరగా నవ్వేశారు. ఎంతో స్పష్టంగా మామూలుగా మాట్లాడేశారు. అబ్బా, ఎంత మంచి ముగింపు! తనను మామూలు మనిషిని చేసిన రామకృష్ణుడిని, ఆ మూగ తోటమాలిని ఆయన ఎంతో అభినందించారు. ఇదంతా వింటుంటే రాజుగారికి ఒక గొప్ప విషయం అర్థమైందనిపిస్తోంది. కేవలం పుస్తకాల్లో ఉండే జ్ఞానమే కాదు కదా. అవును, ప్రకృతి మనకు ఇచ్చే అసాధారణమైన అనుభవాలు, ఆ ఆ ప్రశాంతత కూడా మన మనసుకు ఎంతో మేలు చేస్తాయని ఆయన గ్రహించారు. ఖచ్చితంగా. నిశ్శబ్దంలో కూడా ఎంతో గొప్ప జ్ఞానం దాగి ఉంటుందని తెలుసుకున్నారు. ఎప్పుడూ ఆలోచనలతో బుర్ర పాడు చేసుకోవడమే కాదు కదా. నిజమే. నిశ్శబ్దంలో రాజుగారికి అంత పెద్ద సమస్యకు పరిష్కారం దొరికింది కదా. మరి మనకందరికీ ఇదొక గొప్ప పాఠం. అప్పుడప్పుడు ఇలాంటి మౌనం మన మనసులోని అలసటను పూర్తిగా మాయం చేస్తుందని కూడా మనం అర్థం చేసుకోవాలి. కరెక్ట్. సో ఫ్రెండ్స్, ఎప్పుడైనా చదువుల వల్ల లేదా పనుల వల్ల మీ బుర్ర ఇలా చిక్కుముడుల్లా మారిపోయినట్లు అనిపిస్తే వెంటనే లాజిక్ కోసం వెతకకండి. అవును, కాసేపు ఎలాంటి చప్పుడు చేయకుండా మౌనంగా ప్రకృతిని గమనించండి. మన చుట్టూ ఉన్న చెట్లు, రంగురంగుల పూలు, పక్షులు కూడా మనకు ఏమైనా కొత్త రహస్యాలు, వింత కథలు చెబుతాయేమో వినండి. ఒకసారి అలా ప్రకృతి మాటల్ని వినడానికి ప్రయత్నించడం భలే ఆసక్తికరం కదా.
ఉంటాం ఫ్రెండ్స్.